మంచు చూసారా ఎలా పడుతుందో? టైం 7 గంటలన్నర అవుతుంది, అయినా సరే మంచు చూడండి ఎలా పెడుతుందో. రోడ్లు కనపడుతుందా? లైట్లు వేసి వెళ్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, రోడ్లతో మంచు నిండిపోయింది. చూసారా ఫ్రెండ్స్, మంచి దారి కనపడదా? అసలు తెల్లారే కూడా దారి కనపడుతుందా? ఈ మంచి ఏంటో అర్థం కాదు. పండగ వెళ్ళిన తెల్లారి కాడ నుంచి స్టార్ట్ అయింది మంచి. ఒక రాట్నాలగుంటలో చిన్న ప్రోగ్రాం వచ్చింది. ప్రోగ్రాం కానీ బయలుదేరాం పెట్టింది. మంచు పడుతుంది కదా, దారి తెలియలో కూడా పడుతుంది మంచి. అసలు వచ్చే బండి కూడా కనపడతలా. ఈ మంచు, ఈ మంచులోనే బాగా యాక్సిడెంట్లు అవుతాయండి. చాలా స్పీడ్కి వెళ్తారు, ఆగున్న లారీలు చేస్తారు. మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చూసుకుని జాగ్రత్తగా నిదానంగా వెళ్ళాలి. ఒక అరగంట లేట్ అయితే మనకి ఇబ్బంది ఏముంది? నిదానంగా స్లోగా వెళ్దాం, ఏమైంది? అంతేగాని స్పీడ్గా వెళ్ళకూడదు. ఇలాంటి క్లైమేట్ ఎలా ఉన్నప్పుడు చాలా నిదానంగా వెళ్ళాలి, జాగ్రత్తగా వెళ్ళాలి. ఫ్రెండ్స్, అది మంచి ఏంటో నాకు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. నేను ఇప్పుడు రాట్నాలగుంటలో ప్రోగ్రాంకి వెళ్తున్నాను, ఫోటోలు చేస్తాను. కరెక్ట్గా 8 గంటల అక్కడ ఉండమన్నాడు. నేను బయలుదేరి వెళ్తున్నాను. కాస్త మంచు తగ్గింది ఫ్రెండ్స్, ఇందాక మీద మంచు కొంచెం తగ్గింది. వెళుతున్నాం, రాట్నాలమ్మ గుడికి వెళుతున్నాం. లెన్స్ ఎంత క్లీన్ చేసినా మళ్ళీ మంచి పడిపోతుంది, వచ్చేస్తుంది బాగా. రాట్నాలమ్మ సన్నిధికి వచ్చామండి. రాట్నాలమ్మ అమ్మవారి గుడి అండి ఇది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ముడుపులు కడతారండి. అమ్మవారికి మొక్కులు ఏమైనా ఉంటే ముడుపులు కడతారు ఇక్కడ. ఇదండి, ఇక్కడ ఇలా సెట్కి ముడుపులు కడతారండి. అన్ని కోరికలు అమ్మవారు తీరుస్తారు అన్నమాట. చూసారా ఫ్రెండ్స్, మనం అనుకున్న కోరికలన్నీ కూడా అమ్మ నెరవేరుస్తుందండి. చూడండి ఎంతమంది కట్టారు ముడుపులు. రాట్నాలమ్మ తల్లి అంటే చాలా పవర్ఫుల్ తల్లి అండి, మహాసత్యం గల తల్లి. చూసారా ఫ్రెండ్స్, అంటే పొద్దుటే వచ్చానండి ఇక్కడికి. ఇక్కడ చిన్న ప్రోగ్రాం ఉంటే ప్రోగ్రాం తీసుకొని అమ్మవారి గుడిని కూడా వీడియో తీసుకుంటున్నానండి.
ఈ గుడి ఏంటండి? శివాలయం. శివాలయం అంటండి ఇక్కడ. పక్కనే శివాలయం కట్టారండి అమ్మవారి గుడి పక్కన. ఇది మండపం అండి, అమ్మవారి మండపం చుట్టూ తిరుగుతుంది. చుట్టూ ప్రదర్శన చేస్తారండి, ప్రదర్శన చేస్తారు, తిరుగుతారు అనమాట. శిఖరం అండి, గుడి శిఖరం. లోన మండపంలోకి వచ్చింది. रेवती नक्षत्र जनन दोष परिहार हिज्जतम रेवती नक्षत्र हवनाट्यं करिष्ये। ओम विश्वरूपाय विद्महे पुष्टदेहाय धीमहि तन्नो रेवती प्रचोदयात् स्वाहा। रेवती नक्षत्राय इदं नमः। ओम विश्वरूपाय विद्महे पुष्टदेहाय